చెప్తున్నాం. ఎదుగుదలని ఇప్పుడు అధ్యయనం చేయాలంటే ఇప్పుడు గత రాష్ట్రాల్లో అన్ని ఇప్పటికీ కూడా చాలా ఒక సంధ్యాపనం మాత్రమే తీసుకుంటే, ఉదాహరణకి మనందరికీ అర్థమ భాగం ఉద్దేశంతో చెప్తున్నాం. ఒక సంధ్యాపనం చేయడానికి మా చిన్నతనంలో సంధ్యాపనం చేయడానికి ఒక్కొక్క ప్రతి మంత్రానికి అనేకమైనటువంటి సంకల్పాలు ఉండేవి. ఆ సంకల్పంలో ఆచరణలు కూడా 3 రకాలుగా ఉండేవి. ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా లఘువుగా అయిపోయింది. అంటే నాకు ఇంకా అవి ముట్టుకోలేదు, ఇప్పటికీ మార్పులు వచ్చేసాయి. అంటే అప్పటి ఉన్నటువంటి వేదస్థితికి ఇప్పుడు ఉన్నటువంటి వేదస్థితికి వేదం యొక్క స్వరూపం మారాలి, కానీ వేద అధ్యయన విధానాలు మారింది. మారకుండా ఏది సాధ్యం కాదు. ఎవరు అడిగారు వాట్ ఈస్ పర్మనెంట్ అని? వాట్ ఈస్ పర్మనెంట్ అంటే నథింగ్ ఈస్ పర్మనెంట్, బట్ చేంజ్ ఈస్ పర్మనెంట్. ఏమిటి పర్మనెంట్? చేంజ్ అనేది మాత్రం పర్మనెంట్. నిన్న ఉన్నది ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నది రేపు ఉండదు. కాబట్టి చేంజ్ తప్పనిసరిగా సాధ్యం. మార్పు అనేది అది శాశ్వతం, మార్పే శాశ్వతం. కాబట్టి ఒక వేద అధ్యయనం చేయడానికి ఇప్పటి రోజుల్లో 6.5 సంవత్సరముల నుంచి 7 సంవత్సరములు అని చెప్పడం జరుగుతుంది. 4,000 అధ్యయనం చేయడం కొద్దిగా సాధ్యమవుతుంది కాకపోవచ్చు. ఇక్కడ వేద అధ్యయనం అంటే ఒక్క వేద చదివేసి కూడుకోవడానికి లేదు. లోకంలో ఏకవేది ఉండడు, ద్వివేది ఉంటాడు, త్రివేది ఉంటాడు, చతుర్వేది ఉంటాడు, కానీ ఏకవేది ఉండడు. కాబట్టి ఒక వేదం చదువుకున్న తర్వాత కనీసం కొన్ని మంత్రాలైనా ఇంకొక వేదం వరకు చదువుకోవాలి. అంటే ఎదుర్వేదం ప్రారంభిస్తే కనీసం ఋగ్వేదంలో కొన్ని మంత్రాలైనా చదువుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే ఆ కాలంలో 788లో జరిగినటువంటి మహారాజులు 7 సంవత్సరాలు మనకి ఎంతసేపు కూడా చరిత్ర మనకి చాలా దృష్టిలో వస్తున్నారు. శంకర భగవత్పాదాచార్య వారికి 788 సంవత్సరంలో వైశాఖ శుద్ధ పంచమి రోజున ఈ రోజున ఆయన జన్మించినది ఆర్ద్ర నక్షత్రంలో అయింది. ఆ ఆర్ద్ర నక్షత్రంలో జన్మించినటువంటి సమయానికి సూర్యుడు మేషరాశిలో, గురుడు మకర రాశిలో, ఆ తర్వాత శని తులారాశిలో, ఉచ్చస్థితిలో ఉన్నటువంటి స్థితిలో, అంటే గ్రహాలన్నీ కూడా ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో సాక్షాత్తు శంకరుడు ఆదిశంకరుడుగా ఈ భూమికి జన్మించారు. కాబట్టి ఈ జగత్తుని ఆర్ద్ర నక్షత్రం సంపూర్ణంగా ఉన్నటువంటి ఈ సమయంలో చక్కగా చేసుకుంటున్నాం. ఉదయానికి పంచమది. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఆ మహానుభావుడు వేదం ఒక్కసారి వింటే మొత్తం వచ్చేస్తుంది. అంటే అనతి కాలంలోనే 5వ సంవత్సరంలో ఉపనయనం చేస్తే 6వ సంవత్సరము 6.5 సంవత్సరాలలో ఆయన మొత్తం వేదం అంతా కూడా కర్తనామం అయిపోయింది. శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు ఇవన్నీ కూడా షట్శాస్త్రాలు కూడా కర్తనామకానికి. ఆ తర్వాత అష్టాదశ పురాణాలు, వ్యాస పురాణం నిర్మించినటువంటి అన్ని పురాణాలు కూడా కర్తనామకం అయిపోయాయి. కర్తనామకం అంటే ఏంటి? కర్త ఆమరకం. తల, కరము అంటే చెయ్యి, తలము అంటే సర్ఫేస్, ఆమరకం అంటే ఉసిరికాయ. ఉసిరికాయ కాచి ఉసిరికాయ కొంచెం పెద్దగా ఉంటుందేమో కానీ చిన్న ఉసిరికాయ ఎంత ఉంటుంది? అది చేతులు పెట్టి మూసిపోతుంది. అలా చేతిలో పెట్టి మూస్తే మూసుకుపోయేట్టుగా ఉండేది కాబట్టి కర్త ఆమరకము అంటారు. అందుకని శంకర భగవత్పాదాచార్య గారికి అన్ని శాస్త్రములు కూడా ఒక్కసారి ఉంటే వచ్చేస్తున్నాయి మహానుభావుడు. ఆ తర్వాత అలా 6.5 సంవత్సరాల నుంచి 8వ సంవత్సరం వరకు కూడా ఆయన అక్కడే తల్లి దగ్గరే శుశ్రూషలు చేసుకుంటూ ఈ పూర్ణాన్ని కొట్టున తల్లికి అక్కడికే ముందుగా అయిపోయింది. ఆవిడకి చక్కగా స్నానం చేయించారు. స్నానం చేయించిన తర్వాత తను స్నానం చేయడానికి నదిలోకి వెళ్ళారు. నదిలోకి వెళ్ళిన తర్వాత ఈత కొట్టుకున్నాడు, తెలకాలంటున్నాడు. కానీ చూడండి ఒక విషయం, శంకర భగవత్పాదుడికి అదే బాలశంకరుడికి లోపల ఎంత తొందరగా పరిపాలకుడై లోకాన్ని పెంచాలనే భావన తప్ప బాలకుడుగా లేదా బాలచరిత్రుడుగా ఆ కార్యక్రమంలోనే ఉండిపోవాలి అనేటువంటి ఆలోచన ఎంత మాత్రము లేదు. కానీ ఆయన ఒక నియమం ఉన్నది. ఆయన సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించాలి అంటే ఏం చేయాలి? తల్లి అనుమతి సంపూర్ణంగా కావాలి. ఒక గురువుకు సన్యాసాశ్రమం స్వీకరించాలి